Attention, please. Attention, please. ప్రజల రక్షణ కోసం ప్రాణాల కోసం. ఈరోజు మనం ప్రతిరోజు ప్రతి ఇంట అత్యంత సాధారణంగా కనిపించే ఒక అద్భుతమైన వస్తువు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన వంట గ్యాస్, అంటే ఎల్పిజి. ఇది మన పనులను ఎంత సులువు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. కానీ దాన్ని సరిగ్గా వాడకపోతే మాత్రం ఊహించని స్థాయిలో వినాశనం సృష్టించగల శక్తి దానికుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు ఎంతో అవసరంగా వాడే వస్తువే మన ఇంట్లో పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదమైతే, వినడానికి భయంగా ఉన్న ఇది నిజం. ఎల్పిజి ఎంతో నిశ్శబ్దంగా మనకు సేవలు అందిస్తున్నప్పటికీ అందులో దాగి ఉన్న పేలుడు స్వభావం మాత్రం చాలా తీవ్రమైనది. సరే, ఇప్పుడు మొదటి విభాగాన్ని చూద్దాం: వంటగదిలో పొంచి ఉన్న ప్రమాదం. అసలు గ్యాస్ వాడకం మన అదుపు తప్పితే ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా 4 రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మొదటిది గ్యాస్ లీకేజ్. ఏదైనా పైపు పాడైనా లేదా రెగ్యులేటర్ సరిగ్గా లేకపోయినా ఇది జరుగుతుంది. ఇక రెండవది అగ్ని ప్రమాదం. ఆ లీక్ అయిన గ్యాస్ కు ఏమాత్రం చిన్న మంట తగిలినా అది క్షణాల్లో పెద్ద అగ్ని ప్రమాదంగా మారుతుంది. మూడవది అత్యంత భయంకరమైనది పేలుడు. గది నిండా గ్యాస్ చేరినప్పుడు ఒక చిన్న స్పార్క్ వచ్చినా సరే పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఇక నాలుగవది గ్యాస్ను ఎక్కువగా పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చి ఊపిరాడకపోవడం. ఈ ప్రమాదాల వల్ల జరిగే నష్టాలు ఊహకందనివి. ప్రాణ నష్టం జరగొచ్చు, లేదా జీవితకాలం బాధపడేలా తీవ్రమైన కాలిన గాయాలు కావచ్చు. మనమెంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న వస్తువులు అంతా బూడిదైపోయి భారీ ఆస్తి నష్టం సంభవిస్తుంది. అంతేకాదు, మన పక్కనే ఉన్న ఇల్లుకు కూడా తక్షణ ప్రమాదం ఏర్పడుతుంది. ఇది అచ్చంగా ఒక చైన్ రియాక్షన్లా మారిపోతుంది. సరే, ఈ భయానక పరిస్థితుల నుండి బయటపడి మన దైనందిన సురక్షిత వాడకం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. మన చేతుల్లోనే ఉన్న పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. ముందుగా గ్యాస్ సిలిండర్ ఎప్పుడూ నిలువుగానే ఉందో లేదో చూసుకోవాలి. అలాగే రెగ్యులేటర్ గట్టిగా సురక్షితంగా కూర్చుందో లేదో నిర్ధారించుకోవాలి. గ్యాస్ పైప్ ఎక్కడైనా పాడైందా, పగుళ్లున్నాయా అని తరచూ పరిశీలిస్తూ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా వంటగదిలో గాలి ధారాళంగా ఆడేలా సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇక వంట మొదలు పెట్టేటప్పుడు పాటించాల్సిన ఖచ్చితమైన నియమం ఇది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా సరే ముందుగా అగ్గిపుల్ల లేదా లైటర్ను వెలిగించాలి. ఆ తర్వాత మాత్రమే గ్యాస్ ఆన్ చేయాలి. మంట సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ ఆన్ చేయడం వల్ల అకస్మాత్తుగా మంటలు ఎగసిపడే ప్రమాదాన్ని పూర్తిగా అరిగట్టవచ్చు. వంట పూర్తయిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ను పూర్తిగా ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అలాగే పిల్లలను ఎప్పుడూ స్టవ్ దగ్గర ఒంటరిగా వదిలేయకూడదు. కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, గుడ్డల్లాంటివి మంటకు చాలా దూరంగా ఉంచాలి. ఇవి త్వరగా మంటలను అంటుకుంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మూడవ విభాగంలోకి వద్దాం. గ్యాస్ లీక్ అయితే లేం చెయ్యాలి? ఆ అత్యవసర సమయంలో తీసుకోబోయే తక్షణ చర్యల గురించి చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతిపెద్ద విషయం గ్యాస్ వాసన. ఆ వాసన వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. అది ప్రమాదానికి ముందు వచ్చే అతిపెద్ద హెచ్చరిక. వెంటనే ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా తదుపరి చర్యలు తీసుకోవాలి. అత్యవసర సమయంలో ముందుగా చేయాల్సిన పని వెంటనే రెగ్యులేటర్ను ఆఫ్ చేయడం. ఆ తరువాత గదిలో పేరుకుపోయిన గ్యాస్ బయటకు పోవడానికి ఇంట్లోని తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా తెరవాలి. వెంటనే గ్యాస్ ఏజెన్సీకి సమాచారం అందించాలి. ఇవి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన ప్రాథమిక అడుగులు. గ్యాస్ లీక్ అయినప్పుడు ఏవి సురక్షితమైన పనులు, ఏవి ప్రమాదకరమైన పనులు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. రెగ్యులేటర్ ఆఫ్ చేయడము, తలుపులు తెరవడము సురక్షితం. కానీ చాలా మంది భయంతో లైట్ స్విచ్ వేయడము లేదా వంటగదిలోనే ఉండి ఫోన్ చేయడము చేస్తుంటారు. కానీ మొబైల్ ఫోన్లు వాడకూడదు, ఎలక్ట్రికల్ స్విచ్లు అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ చిన్న స్విచ్ వేసినప్పుడు వచ్చే కంటికి కనిపించని స్పార్క్ కూడా ఆ గ్యాస్ను క్షణాల్లో పేల్చేయగలదు. అలాగే అగ్గిపుల్లలు లేదా దీపాలు అస్సలు వెలిగించకూడదు. ఇక మన చివరి విభాగానికి వద్దాం: దీర్ఘకాలిక భద్రతా చర్యలు. ఈ చిన్న అలవాట్లు మన ఇంటిని శాశ్వతంగా ఎలా సురక్షితంగా ఉంచుతాయో చూద్దాం.
భద్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు కదా. అందుకే ఎల్లప్పుడూ ఐఎస్ఐ మార్కున్న స్టవ్, గ్యాస్ పైపులన్నే వాడాలి. అలాగే ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ పైపును ఖచ్చితంగా మార్చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్ను ఆఫ్ చేయడం ఒక దైనందిన అలవాటుగా మార్చుకోవాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ చిన్న మాటను ఎప్పుడూ గుర్తుంచుకుందాం. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. గ్యాస్ను జాగ్రత్తగా వాడండి. కుటుంబాన్ని సురక్షితంగా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి. రాత్రి పడుకునే ముందు ఆ రెగ్యులేటర్ నాబ్ను ఆఫ్ చేసే ఆ ఒక్క సెకను పని మన కుటుంబం మొత్తానికి ఎంతటి భద్రతనిస్తుందో కదా. ఆ ఒక్క చిన్న అలవాటు మన భవిష్యత్తునే కాపాడుతుంది. ఈ రోజే ఆ అలవాటును మొదలు పెడదాం.